నరకాసుర సంహార క్షేత్రంగా ఖ్యాతి కలిగిన గొప్ప పుణ్యక్షేత్రం నడకుదురు శ్రీ పృథ్వీశ్వర స్వామివారి దేవస్థానం అని ఆవునిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. నరకాసుర సంహార క్షేత్రంగా బాసిల్లుతున్న చల్లపల్లి మండలంలోని నడకుదురులో కృష్ణానది తీరంలో శ్రీ పృథ్వీశ్వర క్షేత్రంలో నరక చతుర్దశి సందర్భంగా ఆదివారం రాత్రి నరకాసుర వధ కార్యక్రమం జరిగింది. ఆవునిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కుటుంబ సమేతంగా విచ్చేసి శ్రీ పృథ్వీశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ పండితులు ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. బుద్ధప్రసాద్, విజయలక్ష్మి దంపతులను అలాగే యువనేత మండలి వెంకట్రామ్లను ఆలయ కార్యనిర్వహణాధికారి యార్లగడ్డ శ్రీనివాసరావు ఆలయ మర్యాదలతో సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ నరకాసురుని ప్రతిమపైకి నిప్పుతో వెలుగుతున్న బాణంని వదిలి నరకాసుర వధ చేశారు. ఈ కార్యక్రమంలో ఘంటసాల మార్కెట్ కమిటీ చైర్మన్ తోట కనకదుర్గ, మండల తెలుగుదేశం పార్టీ కార్యదర్శి యార్లగడ్డ శ్రీనివాసరావు, చల్లపల్లి పంచాయతీ సర్పంచ్ పైడిపాముల కృష్ణకుమారి, నీటి సంఘం డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ నిడమానూరి దిలీప్ కుమార్, వ్యవసాయ సహకార పరపతి సంఘం సొసైటీ చైర్మన్లు కుత్తికొండ వంశీకృష్ణ, పెద్దిబోయిన హరినాథ్, నేతలు మల్లుపెద్ది త్రివిక్రమరావు, పిఎస్ఎస్ మాజీ అధ్యక్షులు నాదెళ్ల వెంకట నరసయ్య, వడ్లముడి గోపీచంద్, ఆలయ అర్చకులు మామిళ్లపల్లి పృథ్వీ, కంఠంరాజు ఉమాశంకర్, కంఠంరాజు చంద్రశేఖర్, మామిళ్లపల్లి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి నరకాసుర వధ కార్యక్రమం తిలకించారు. ఈ సందర్భంగా బుద్ధప్రసాద్ మాట్లాడుతూ, ఇక్కడి శివలింగాన్ని రావణాసురుడు ప్రతిష్ఠించినట్లు పురాణాల ద్వారా తెలుస్తోందన్నారు. నరకాసుర వధ నడకుదురులో జరిగినట్లు స్కంద పురాణం ద్వారా తెలుస్తోందన్నారు. ఈ క్షేత్రాన్ని భక్తులు సందర్శించి క్షేత్ర మహత్యము తెలుసుకోవాలని బుద్ధప్రసాద్ కోరారు.
ఈ చలపల మండలం నడకుదురు శ్రీ పృథ్వీశ్వర స్వామి దేవస్థానం. దీన్ని రావణాసుడు నిర్మించాడని చెప్తారు. అన్నిటికంటే ప్రధానమైనది ఏంటంటే నరకాసుడు వధ ఇక్కడ జరిగిందని చెప్పి పురాణాల ద్వారా తెలుస్తుంది. అందుకు దీన్ని నరకోత్తర క్షేత్రం అని చెప్పి పేరు. శ్రీకృష్ణుడు సత్యభామ నరకాసుడిని వధించిన ప్రదేశం అని చెప్పి నమ్ముతారు. అంచేత ఇది ఆంధ్రదేశంలో ఒక ప్రసిద్ధ క్షేత్రం. ఇది అందులో పృథ్వీశ్వరుడు వెలిసిన ప్రాంతం కూడా ఇది. దీంతో పాటు ఇంత పూర్వం లక్ష్మీనారాయణ ఆలయం కూడా ఉండేదట. అయితే వాళ్ళ ఆలయం లేదు కానివ్వండి, విగ్రహాలు మాత్రం మిగిలాయి. అంతేకాకుండా ఇక్కడ నడకుదురులో స్నానం ఆచరిస్తే కృష్ణానదిలో సర్వ పాపాలు పోతాయని చెప్పని స్కంద పురాణంలో పేర్కొనబడింది. అంచేత ఇలాంటి పరమ పవిత్రమైన ఈ పుణ్యక్షేత్రంలో ఈ రోజున నరకాసుర వధ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎందుకంటే ఆంధ్రదేశంలో నరకాసురుని వధించాడని చెప్పిన విశ్వాసం ఇక్కడ ప్రజలకు ఉండటం అది చాలా గొప్ప సంగతి. ఆ రకంగా ఈ దేవాలయం యొక్క ప్రాశస్త్యం చాలా ప్రాముఖ్యత కలిగింది. ఈ దేవాలయాన్ని అందరూ కూడా సందర్శించి ఈ పృథ్వీశ్వర స్వామి యొక్క ఆశీస్సులు పొందాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. కృష్ణా జిల్లా చలపల్లి మండలం నడుకుదురు గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత పృథ్వీశ్వర స్వామివారి దేవాలయంలో ఆశ్వీజ మాస శివరాత్రి నరక చతుర్దశిని పురస్కరించుకొని నరకాసురుడి యొక్క వధ దీపావళి పండుగ చేసుకోవడానికి ప్రధాన కారణమైనటువంటి నరకాసురుడి యొక్క వధ ఈ ప్రాంతంలోనే జరిగింది. కాబట్టి ఎన్నో సంవత్సరాల నుంచి నరక చతుర్దశి రోజున నరకాసురుడి యొక్క వధ కార్యక్రమం ఇక్కడ ఈ ప్రాంతంలో చేయడం ఆనవాయితీగా వస్తుంది. ఈరోజు మాస శివరాత్రి మరియు నరక చతుర్దశిని పురస్కరించుకొని స్థానిక ఎమ్మెల్యే శ్రీ మండల బుద్ధప్రసాద్ గారి ఆధ్వర్యంలో స్వామివారికి విశేషంగా అభిషేకము, అమ్మవారికి అర్చనాది కార్యక్రమాలు, తర్వాత నరకాసురుడి యొక్క వధ కార్యక్రమం, తర్వాత వచ్చిన భక్తులందరికీ కూడా తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమం కూడా ఈ రోజున ఈ ప్రాంతంలో శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత పృథ్వీశ్వర స్వామివారి దేవస్థానం వంశ అర్చకుల చేత ఈ కార్యక్రమం అంతా కూడా పూర్తిగా ఉంచబడింది. ఓం నమ శివాయ. మన కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం నడకుదురు గ్రామంలో ఉన్న శ్రీ పృథ్వీశ్వర స్వామివారి దేవస్థానంలో ఈరోజు దీపావళి ముందు రోజు సందర్భంగా ఈ నేల నరకాసురుడు ఉదించిన ప్రదేశం కాబట్టి ఈరోజు మన దేవాలయం ప్రాంగణంలో స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులైన శ్రీ మండల బుద్ధప్రసాద్ దంపతులు వారి కుటుంబ సభ్యులచే ఆ నరకాసురుడు వధ వైభవంగా జరిగింది. తదుపరి భక్తులందరికీ అల్పాహారము, అలాగే స్వాములకి, అయ్యప్ప స్వాములకి, సకల మాలదారులకు కూడా వైభవంగా ఈ అన్నప్రసాదం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మా అర్చక స్వాములు, భక్తులు, దాతలు అందరికీ మా దేవాదాయ శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఓం నమ శివాయ.